ప్రైజ్ ద లార్డ్. జూన్ 7వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనుషులు కొంతవరకు మాత్రమే చూడగలరు, కానీ దేవుని కనుదృష్టికి అవధులు లేవు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతమందినైనా ఒకేసారి చూడగలరు. ప్రతి స్థలము మీద యెహోవా కన్నులు ఉన్నాయి అని అంటే అర్థమేంటో తెలుసా? ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నారు అని. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు ఎవరైనా కలరేమో అని ఆయన ఆకాశము నుంచి చూచి నరులను పరిశీలన చేస్తున్నారని కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. దేవుడు పాపం చేసేవారిని చూస్తున్నాడు, నీతి మార్గంలో నడుస్తున్న వారిని చూస్తున్నాడు. దేవునికి అవిధేయులై జీవిస్తున్న వారిని చూస్తున్నాడు, దేవునికి విధేయులై జీవిస్తున్న వారి జీవితాలను చూస్తున్నాడు. కష్టంలో, బాధలో, నిట్టూర్పులో ఉన్న వారి జీవితాలను చూస్తున్నాడు, ప్రార్థించే వారి జీవితాలను చూస్తున్నాడు. నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడున్నావో, ఎలా జీవిస్తున్నావో, నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఎందుకంటే చూచుచున్న దేవుడు మనకున్నాడు. మంచి వారికి తగిన ఫలితాన్ని వారికి ఇస్తాడు, చెడ్డవారికి తగిన ఫలితాన్ని వారికి ఇస్తాడు. నిజముగా నీవు నీతిని అనుసరిస్తూ బాధలో, కష్టంలో జీవిస్తున్నప్పటికీ నీతిని విడిచిపెట్టకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా నీవు జీవిస్తున్నట్లయితే నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నిన్ను చూస్తున్నాడని మర్చిపోవద్దు. హాగరు కూడా బాధాకరమైన పరిస్థితులలో మొర్రపెట్టినప్పుడు అరణ్యములో ఎవ్వరూ లేరు. తనను ఎప్పుడు తోడుగా ఉంటారని అనుకున్న అబ్రహాము కుటుంబం హాగర్ను విడిచిపెట్టింది. తన బంధువులు, స్నేహితులు ఎవ్వరూ ఆ అరణ్యంలో లేరు. ఆ ఒంటరి సమయంలో ప్రభు స్వరాన్ని వినగలిగింది. ఆ సందర్భంలోనే దేవునికి చూచుచున్న దేవుడువు అని పేరు పెట్టింది. దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. కాబట్టి నీతిగా, యథార్థంగా జీవించు, గొప్ప ఫలాన్ని పొందుకుంటావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.